బనకచర్లపై ఏం చేద్దాం సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మిగతా మంత్రులంతా పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. అధికారులు మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, ప్రభుత్వం యోచన, నేడు కేబినెట్ భేటీలో చర్చ, స్థానిక ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసులపైన. ఫస్ట్ మనం ఈ బనకచర్ల మీద మాట్లాడదాం. బనకచర్ల మీద చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గాలంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు చుట్టూ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ అనుకోండి, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ భూముల మీద కదిలించండి. ఇక్కడ దెబ్బకు ఆగిపోతాడు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇప్పుడు సొంతంగా చుట్టూ ఉన్న వాళ్ళ భూములు అటు ఇటు కావాలని చూస్తాడా? మీరు తెలంగాణలో వాళ్ళకు సంబంధించిన భూముల మీద ఫోకస్ చేయండి. చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గకపోతే అడగండి. బనకచర్లలేదు, వేసరలేదు, మనకు వచ్చిందిరా నాయన ఈ బాధ అని సైలెంట్గా ఉంటాడు. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఎందుకు చేయలేకపోతున్నాం? ఎంత ఘోరం అంటే ఈ భూములు అనగానే మేము ఈ వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించిన ఎక్కడిది ఏదో ఉండే కదా, అది మ్యాన్ హట్టన్ పేరుతో వంశీరామ్ బిల్డర్స్ ఒక ఇది కడుతున్నాడు. సో అందులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆయన ఎవరు, అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు, ఈయన మహబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ఈ నలుగురు కలిసి కేసు వేసిరు. ఏడా? హైకోర్టులో. హైడ్రా మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేదు, అసలు ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్న కోణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి కేసు వేసిరు. మనం నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి అసలు ఏంది అని చూస్తే మొత్తం అంతా ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండింగ్. దాంట్లో ఒక్క ఇంచు భూమి కూడా వాంది లేదు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్, చెరువు కబ్జా, మంచి మంచి తాడి చెట్లన్నీ కొట్టేసి మొత్తం లెవెల్ చేసేసి వాడు దర్జాగా కబ్జా చేసి కడుతున్నాడు. ఇక విషయం ఏంది, అసలు దీని వెనకాల ఏమేమి ఉందని నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు కూడా 5 లక్షల స్క్వేర్ ఫీట్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమా కాదా మీరే చెప్పాలా? ఇది నిజమా కాదా మీరే చెప్పాలా? ఆయన ఇంకొకటి ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 600 కోట్లకు మాట్లాడుకున్నాడు, 50 కోట్లు ఆల్రెడీ ముట్టినాయని అంటున్నారు. నిజమా కాదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. నిజమేని అనుకోవడానికి ఎక్కడ మనకి మైండ్లో ఇది నిజమే కావచ్చు అని అనిపిస్తున్నది. మీరు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి అది నిజమే అనిపిస్తున్నది. ఎంత దర్జాగా ప్రభుత్వ భూమిలో, చెరువులో మరి హైడ్రా దేనికి ఉన్నది? ఆ హైడ్రాని నానక్రామ్ కూడా లేకని దాంట్లో మార్చేసి హెచ్ఎండిఏ లేక్లో అది ఉన్నదేమో ఖాజాగూడలో, దానికి నానక్రామ్ కూడా లేక్ అని పెట్టి సర్వే నెంబర్ 5 అది. ఇంత దారుణంగా ఇంత ఘోరంగా మీరు కబ్జాలు చేసుకుంటూ పోతే ఇక ఆయనకు మీకు ఏం తేడా ఉన్నది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక వాసవి ఆయన అయితే ఎప్పుడో కొనేసిండిలని, ఇక దాని దరిదాపులో కూడా పోతలేరు. కోమటికుంట లేదు, మూసాపేట్ చెరువు లేదు. మరి మీరు దేనికి అసలు ఇది రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఎందుకు చర్చ స్టార్ట్ అయింది? ఇంతకుముందు ఎట్లుండే బీఆర్ఎస్ హయాంలో అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నీకింత నాకింత అని పంచుకొని ఎవరికి వాడు సైలెంట్గా ఉండేది. వీళ్ళు చిల్లర కాదు. ఇప్పుడు వీళ్ళు చిల్లర, మంత్రులతో సహా చిల్లరగా తయారయ్యారు. వాడు పునాది తీసేది ఆలస్యం వాడి మీద పడుతున్నారు. వాడు ఈ అమ్మాయి కన్స్ట్రక్షన్ వద్దు, ఏం వద్దురని ఆయన, మేము గవర్నమెంట్ మారిన తర్వాత మేము కట్టుకుంటాం, ఎవరు వచ్చినా పర్లేదు అనే కోణంలో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. పైసలు లేవు వాళ్ళ దగ్గర. సో ఇది తెలంగాణలో నడుస్తున్న దందా. ఇప్పుడు ఈ బనకచర్ల మీద ఏం చేయాలంటే ఇప్పుడు మేము చెప్పింది చేయండి. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వాళ్ళ భూముల మీద పడండి. అప్పుడు బనకచర్ల ఎట్లా ఆయన ఒక యాంగిల్లో, ఇప్పుడు ఆయన ఏం యాంగిల్లో వస్తున్నాడు? ఆడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన కీలక భాగస్వామి, 16 ఎంపీలు ఆయన పక్కకు జరిగితే ఆడ ఎన్డీఏ గవర్నమెంట్కి ఇబ్బంది. అందులో కొంత సీనియర్ నాయకుడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు దేశంలో, ఇంకా అందరిని మళ్ళీ కూడగట్టే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు వచ్చిన లొల్లిర నాయన, ఆడ గవర్నమెంట్ ఉండాలని మోదీ ఏమన్నా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తుండొచ్చు ఖచ్చితంగా, ఈయన బెదిరింపులకో బ్లాక్మెయిల్కో. కానీ మీరు కూడా అట్లనే చేయాలి, మీరు అదే బెదిరింపు బ్లాక్మెయిల్ చేయాలి. అయితే నిన్న జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో దాంతోపాటుగా స్థానిక ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసుల మీద కూడా జరిగిందట. రిజర్వేషన్ అన్నది చాలా కీలకం. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు డిలే అయినాయి? బీసీలకు 42% రిజర్వేషన్ అన్న అంశం మీద. RRR దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం. బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపైన నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపైన చర్చించే ఛాన్స్. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేడు క్యాబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులట. ఇవాళ జరగబోతున్నది.
ఇవాళ జరగబోతున్నదా? ఇవాళ జరగబోతున్నది. నిన్న ఒక సమీక్ష జరిగిందట. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో